తెలంగాణ వ్యాప్తంగా ఐకేపీ వివోఏలు చేపట్టిన నిరవధిక సమ్మె 4వ రోజుకు చేరుకుంది. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రధాన డిమాండ్తో వారు నిరసనలకు దిగారు. ఐకేపీ వివోఏల సమస్యలు పరిష్కరించి తమని సెర్చ్ ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనం 26,000 చెల్లించాలని కోరుతున్నారు. వివోఏల ఆందోళనలపై మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ కుమార్ అందిస్తారు. ఉద్యోగుల సంఘం రాష్ట్ర వ్యాప్తంగా 3వ తేదీ నుంచి నిరవధిక సమ్మె చేస్తుంది. అందులో భాగంగా ఈ నెల 17వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. వీళ్ళ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా ఉద్యోగ భద్రత కల్పిస్తూ 26,000 గౌరవ వేతనం ఇవ్వాలని వీళ్ళ డిమాండ్స్ ఉన్నాయి. మరికొన్ని డిమాండ్స్ ఏందో ఇక్కడున్న మనం వివోఏల మాటల్లో తెలుసుకుందాం. చెప్పండి అమ్మా, అసలు మీరు ఎలాంటి డిమాండ్స్ చేస్తున్నారు ప్రభుత్వాన్ని? అంటే మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉద్యోగం చేస్తున్నారు? మీరు ఎలాంటి డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వం నుండి? మేము గత 20 సంవత్సరాలుగా ఈ ఐకేపీలో వివోలుగా చేస్తున్నాము. మా బాధలు ఏంటి అంటే మేము ప్రతి వాడల గల్లీలలో ఇంటింటి తిరుగుతూ సభ్యురాలు వైజ్గా 18 సంవత్సరాల నిన్న ప్రతి మహిళలను అట్లా 10 మంది జమ చేసి వాళ్ళందరినీ ఒక గ్రూప్గా తయారు చేసి వాళ్ళకు లావాదేవీల్లో పొదుపు అంటే ఏంటిది, అప్పులు అంటే ఏంటి, పొదుపులు జమ చేయడం, ఒక 6 నెలల తర్వాత వాళ్ళకి చిన్నపాటిగా బ్యాంకు లోన్లు ఇప్పియడం, వాళ్ళ అవసరాలకు అనుగుణంగా మళ్ళీ శ్రీనిధులు ఇప్పియడం, గ్రామ సంఘాల నుంచి పొదుపులు జమ చేసి గ్రామ సంఘాల నుంచి కూడా చిన్న చిన్న అప్పులు ఇవ్వడం, వాళ్ళకు చిన్న చిన్న అప్పులు అంటే ఏంటిది, మహిళ అనే ఇంతకుముందు ఇళ్ళల్లో అందరూ మహిళలు ఇళ్ళల్లో ఉండేటోళ్ళు. ఇప్పుడు ఆ మహిళలను మేము చైతన్యవంతులుగా తయారు చేస్తున్నాం. లోపల ఉన్న మహిళలను కూడా బయటికి తీసుకొచ్చి మహిళలు అంటే మనం కూడా బయటికి వెళ్ళాలి, ప్రపంచాన్ని చూడాలి, వాళ్ళకి వెలుగునిస్తూ మేము వెలుగులోకి రప్పిస్తున్నాం. కానీ మాకంటూ వెలుగంటూ లేదు. మేము ఇన్ని సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. వాళ్ళందరినీ ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నాము. వాళ్ళకి ఇన్సూరెన్స్లని, అభయస్థాలని, ఏపీవైలని, జేబీవైలని, వాళ్ళు చనిపోతే కూడా 2 లక్షల బీమా కూడా వాళ్ళకి సౌకర్యం కల్పిస్తున్నాం. అదే ప్రధానంగా ఏదైతే 26,000 కాకుండా మిగతా ప్రధానంగా మీరు మొత్తం 10 డిమాండ్లు ఉన్నాయి. ఆ డిమాండ్లలో మీరు ఎన్ని డిమాండ్లు నెరవేరిస్తే ఈ సమయం నుంచి దిగేస్తారు, లేదంటే అన్ని డిమాండ్లు కావాలా? ఆ డిమాండ్లు ఏంటి? అన్ని డిమాండ్లు కావాలి మాకు. ముఖ్యంగా 26,000 వేతనం అయితే ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. మేము చేసే పని ఎంత ఉంటుంది అంటే 6ంటికి మొదలు పెడితే రాత్రి 12 అయినా మా వర్క్ కొడవది. ఆన్లైన్ అని ఆఫ్లైన్ అని ఇష్టం వచ్చిన ప్రతి వర్క్ మాతో చేయించుతారు. ప్రతి ఇంటికి తిరిగి ఆ మహిళలకు ఏం ప్రాబ్లం ఉందని మేము తెలుసుకొని వాళ్ళకు ఎలాంటి సౌకర్యాలు కావాలని అవన్నీ సమకూర్చుతున్నాం. కాబట్టి మాకు అన్ని రకాల డిమాండ్స్ చేస్తేనే మేము ఈ నిరవధిక సమ్మెను విరమించుకుంటాము. ప్రధానంగా మీరు ప్రభుత్వానికి ఏం చెప్పబోతున్నారు, ఏం చెప్తారు? మేము ఇప్పుడు 20 సంవత్సరాల నుంచి మాకు ఒక గుర్తింపు అనేది లేదు. మాకు ఒక గుర్తింపు వివోఏగా గుర్తింపు కావాలి. మాకు ఆరోగ్య బీమా ఇన్సూరెన్స్ కావాలి. 20 లక్షల వరకు 26,000 వేతనం కావాలి. అభయస్థం అని చెప్పి మా సభ్యుల చేత కట్టించిన ఇప్పటి వరకు వాళ్ళకి ఇవ్వలేదు. కాబట్టి సంఘాలు ఉన్న ప్రతి మహిళకు అభయస్థం రిటర్న్ వడ్డీతో సహా ఇవ్వాలి. పాల వడ్డీలు చెల్లించాలి. 2018 ఇచ్చిన పాల వడ్డీలు 2023 వచ్చింది. కానీ ఇప్పటి వరకు సంఘాల సభ్యులకు చెక్కుల ప్రపంచానికి చూపించారు. కానీ వెలుగులో మాకు మాత్రం సభ్యులకు ఇవ్వని కారణంగా సభ్యులందరూ మా మీద ఒత్తిడి చేస్తున్నారు. కాబట్టి అక్కడ నుంచి పాల వడ్డీ రావాల్సిన పాల వడ్డీలు ప్రతి సభ్యుల శ్రీనిధి అని బ్యాంకు లోన్ల మీద ఉన్న వడ్డీలని వాళ్ళకి చెల్లించాలని మేము డిమాండ్ చేస్తున్నాము. మా వేతనం 26,000 రూపాయలు, ఆరోగ్య బీమా, ఐడి కార్డ్స్ ఇవ్వాలి. ముఖ్యంగా మాకంటూ గుర్తింపు కావాలి. కాబట్టి ఐడి కార్డ్స్ ఉండాలి. మాకు సెర్పు విద్యాలుగా గుర్తింపు కావాలి. మాకు డ్రెస్ కోడ్ కావాలి. మా అందరికీ డ్రెస్ కోడ్ కూడా మాకు ఇప్పటి వరకు అంగన్వాడీ టీచర్లకు ఉన్నది, ఆశా వర్కర్లకు ఉంది. కానీ మాకు ఇన్ని సంవత్సరాలు చేస్తున్న మమ్మల్ని గుర్తింపు లేదు. కాబట్టి మాకు డ్రెస్ కోడ్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. మేము 18,000 మంది ఉన్నాం. కాబట్టి 18,000 మందిని తలుచుకుంటే మీ ప్రభుత్వానికి దించుతామని డిమాండ్ చేస్తున్నాను. మహిళలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ, అంటే మహిళలకు చైతన్యపరుస్తూ వాళ్ళకు సంబంధించిన ఏదైతే లోన్లు ఉన్నాయో వాళ్ళు ఆర్థికంగా ఎదగని కృషి చేస్తున్న వివోఏలను ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందని, భవిష్యత్తులో కూడా ఇదే విధంగా చేస్తే ఖచ్చితంగా ప్రభుత్వాన్ని గద్దె దించుతామని వివోఏలు హెచ్చరిస్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో అరుణ్ కుమార్, 6 టీవీ న్యూస్, మంచిర్యాల, తెలంగాణ.